ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి మార్చి నెలలో ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి. ఈ కుంభరాశిలో జన్మించిన ఆడవారైనా సరే, మగవారైనా సరే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడన్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే ఒకసారి గురువు గారికి కాల్ చేయండి. మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారు ఈ యొక్క స్త్రీతో సంబంధాన్ని తెంచుకోవడం వల్ల మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ కుంభరాశి వారు ఏ స్త్రీతో సంబంధం తెంచుకుంటే బాగుంటుంది అనే పూర్తి విషయాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. వీరి రాశ్యాధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కల్మషం అనేదే ఉండదు. కష్టపడి పని చేసేటువంటి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. కష్టాన్ని నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి కష్టం అనేది ఎంత ఉన్నా సరే వీరు ఎంతో ఓపికతో వీరు ఆ కష్టానాన్ని దిగమించుకుంటూ వీరైతే పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు. కష్టానికైతే వీరు అస్సలు భయపడరు. కష్టమే వీరిని చూసి భయపడేటట్టు వీరు చేస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి మార్చి నెలలో మీ కెరియర్కి సరైన ప్లానింగ్, ఏకాగ్రతతో ప్రయత్నాలు చేస్తే మీ కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది. ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ని కాస్త దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖర్చు పెట్టండి. ఎంత పడితే అంత మాత్రం మీరు పెట్టకండి. ఎందుకంటే మీకు మార్చి నెలలో కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి వీటికి ఖర్చు పెట్టాలా పెట్టకూడదా అని ఆలోచించి అప్పుడు ఖర్చు పెట్టండి. అత్యవసరం కాని ఖర్చులు తగ్గించుకోండి. మీరు ఆర్థిక సలహాదారులు సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక మర్చిపోకుండా మీ ఆర్థిక విషయాలతో మాత్రం క్రమశిక్షణతో ఉండండి. మీరు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ని కూడా చేకూరుతుంది. మీ ఆర్థిక భవిష్యత్తు చేస్తుంది. ఇప్పటి నుంచైనా మీరు మీ యొక్క ఖర్చుని కంట్రోల్లో పెట్టుకుంటే, లేదంటే చాలా నష్టపోయేవలసి అయితే రాబోతుంది. అలాగే ఈ రోజులో చాలా అరుదు వాళ్ళు మన వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆర్థికంగా ఎవరు ఆదుకోవడానికి ముందుకు రారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరం అనుకుంటేనే మాత్రం మీరు డబ్బు అనేది ఖర్చు పెట్టండి. డబ్బు ఎవ్వరికి ఊరికే రాదండి. ఎంత కష్టపడితే కదా మనకు డబ్బు వస్తుంది. కాబట్టి మనం ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఖర్చు పెట్టాలి. ఇకపోతే ఈ కుంభరాశి వారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకొని గుణం అనేది పెరుగుతుంది. మీరు ఒకరి అవసరాలకు మరొకరు అర్థం చేసుకోవాలి. ఒకరితో ఒకరి టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థం ఉంటే దాన్ని ప్రశాంతంగా పరిశీలించుకోవాలి. కానీ వాటికి గొడవలకు మీరు మాత్రం దూరకూడదు. ఇకపోతే ఈ కుంభరాశి వారు మార్చి నెలలో అయితే ఒక స్త్రీ సంబంధాన్ని వెంటనే తెంచుకోండి. అప్పుడే మీకు అనుకున్న విధంగా మంచి రోజులు అనేటివి మొదలవుతాయి. లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధా అవుతుంది. ఎందుకంటే మీరు చాలా మంచి అవసరానికి మించి ఒక స్త్రీని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు.
అంటే మీకు డౌట్ రావచ్చు ఆ స్త్రీ ఎవరు అనేది. ఆ స్త్రీ ఎవరు అంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ స్నేహితులు వాళ్ళు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇలా వారి విషయంలో మీరు మగవారు కావచ్చు, ఆడవాళ్ళైతే కావచ్చు. ఎక్కువంగా అయితే ఆడవారు అనేది కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మీకు గనక ఒక లేడీతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడితే దయచేసి వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి. ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా మీకు రాబోయే రోజుల్లో మీకు చాలా నష్టం అనేది జరగబోతుంది. కనుక మీరు ఆ స్త్రీ ఎవరో గమనించి ఆ స్త్రీ వల్ల మీకు నష్టం జరుగుతుంది. నిందలు రావటం అనేది జరుగుతుంది. ఆమె వల్లైతే మీకు ఏమీ లాభం ఉండది. కాబట్టి మార్చి నెలలో మాత్రం ఖచ్చితంగా మీకు జరిగేది నష్టమైతే ఆ స్త్రీ వల్ల మీకు జరగబోయేదైతే ఇది. మీరు ఆ స్త్రీతో సంబంధం తెంచుకోకపోతే మీకు ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతాయి. నష్టాలు, కష్టాలు, నిందలు ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. కనుక మీరు ఆ స్త్రీ ఎవరో ఖచ్చితంగా గుర్తించి మార్చి నెల ఫస్ట్ నుంచైతే మీరు ఆ స్త్రీతో సంబంధం అయితే తెంచుకోండి. లేదంటే మీ జీవితంలో చాలా నష్టపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.